నమస్కారం అండి. మేము కేఫ్ నీలోఫర్ నుంచి. ఇది హైదరాబాద్లో ఆల్మోస్ట్ 1978 నుంచి ఉన్నాము. సో మా దగ్గర ఉన్న ప్రీమియం ప్రోడక్ట్స్ ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్స్. సో ఎక్స్పాండ్ చేయడానికని ఇప్పుడు వరంగల్లో లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు ఏంటంటే మన బిస్కెట్స్ కానీ కెఫేస్ అంటే ఓన్లీ హైదరాబాద్ వరకే అవైలబుల్ ఉంది. సో ఈ క్వాలిటీ మనం ఏది మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ సో మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకెళ్ళడానికి, తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్ర కావచ్చు, సో మొత్తం అందరికీ క్వాలిటీ చాయ్ పట్టి వాళ్ళని ఉద్దేశంతో మొత్తం క్వాలిటీ లాంచ్ చేస్తాము. ఇప్పుడు మీరు ఎంచుకున్న పన్న కొత్త రకం అంటే ఆల్రెడీ పబ్లిక్ జరిగే అవుతారు మీరు అంటే దీనిపైన మీకు ఎట్లా? అలా కాదండి, ఇది టీ అనేది ఏంటంటే పర్సనల్ అసోసియేటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పడం కంటే కూడా ఇది మీరు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నేను నా టీ బాగుంది ట్రై చేయమంటే ఎవరైనా ట్రై చేయరు, కానీ మీరు ఒకసారి నేను టేస్ట్ చూసారనుకోండి, టేస్ట్ చూసారంటే నచ్చింది అనుకోండి, డెఫినెట్ మీరు మారుతారు. సో ఆ ఉద్దేశంతో డైరెక్ట్గా కన్స్యూమర్కి దగ్గరకు రావడం కోసం మనకి ఇట్లా చేసామంటే ఇప్పుడు మీరు టీ తాగారు, సో మీకే తెలుస్తుంది తేడా. నేను ఎంత చెప్పినా కానీ సో మీరు టీ తాగారంటే తేడా తెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇలా చేస్తాం. మీ బ్రాండ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయండి? సో ప్రెసెంట్ మన దగ్గర వచ్చేసి బిస్కెట్స్, కుకీస్ ఉన్నాయి. ఉస్మాని బిస్కెట్స్ కావచ్చు, ఫ్రూట్ బిస్కెట్ ఏదైనా కావచ్చు. ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ రాష్ట్రంలో ఏం చేస్తామంటే టీ పౌడర్ ఒకటి లాంచింగ్ చేస్తామంటే వేరే లాంచింగ్ చేయట్లేదు. టీ పౌడర్లో మీకు సో కాస్ట్ వచ్చి సరసమే అంటే ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు బ్రాండ్ పేరు చెప్పాను కానీ సో ప్రతి కన్సూమర్కి అఫోర్డబుల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాములు మనం 60 రూపాయల్లో ఉంది ఎంఆర్పి, పావు కేజీ వచ్చి 150 రూపాయలు ఎంఆర్పి. సో మీరు చూసే లూజ్ టీ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, 10-20 రూపాయలు. కాకపోతే మీకు ఏంటంటే మీకు క్వాలిటీ గ్యారంటీగా ఉంటుంది, బ్రాండెడ్ కాబట్టి సో కస్టమర్కి కన్సూమర్కి నమ్మకంగా ఉంటుంది టీ పౌడర్. ఏం మీకు ఏం పోటీ? అస్సాం టీ అంటే లేకుంటే ఢిల్లీ టీయా ఏం మీకు? అట్లా బ్రాండ్ చెప్పడం కుదరదు. ఎక్కడైనా కానీ ఏంటంటే టీ అనేది బేసిక్ ఏంటంటే సౌత్ టీ ఉంటుంది, అస్సాం టీ కూడా ఉంటుంది. సో అస్సాం టీ అనేది కొద్దిగా క్వాలిటీ ఉంటుంది అనుకోవచ్చు. సౌత్ టీ కూడా పోల్చుకుంటే అస్సాం టీ కొద్దిగా క్వాలిటీగా ఉంటుంది. సో మనకి బేసిక్గా అస్సాం మనం ప్రీమియం టీ వాడతాం, చాయ్ పత్తి ఏదో ఉందో సో నార్మల్ కాకుండా ప్రీమియం చాయ్ పత్తి వాడతాం. మీరు అందుకే చూసారంటే ఆ టేస్ట్ కానీ మీకు తేడా తెలుస్తుంది. నార్మల్ టీకి ఈ టీకి మీకు తేడా తెలుస్తుంది. నా పేరు సోమశేఖర్ వర్మ. ఓకే, ఈరోజు మీరు వరంగల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కదా, మీకు ఎలా ఉన్నావు స్పందన? ఇప్పుడు పబ్లిక్ నేను చెప్పడం కంటే మీరు చెప్పాలండి, మీరు మీడియా మీరు కండక్ట్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇది మా 4వ ఈవెంట్ వరంగల్. యాక్చువల్లీ ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే ఏంటంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఫస్ట్ హనుమకొండలో చేసాం. సో ఆ రెస్పాన్స్ చూసి ఏంటంటే కస్టమర్లే అడుగుతున్నారు అనమాట, సార్ ఇంకొక ఈవెంట్ పెట్టండి. ఈవెన్ ఇప్పుడు రీటైలర్ లాంచ్ చేయడానికి వెళ్తాం కదా, సో వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు మాకు ప్రోడక్ట్ ఇవ్వడం కంటే కన్స్యూమర్కి ఈ టేస్ట్ మీరు ట్యాగ్ ఇచ్చారంటే వాళ్ళే మమ్మల్ని చదువుతారని చెప్పారు. సో ఆ ఉద్దేశంతోనే ఇలాంటి మనం అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. కేవలం వరంగల్ అనే కాదు, మొన్న ఖమ్మం చేసాము, సూర్యాపేట చేసాము, నల్గొండ చేసాము, సో లాస్ట్ వీక్ కరీంనగర్ చేసాము. సో రాష్ట్రం మొత్తం మనకి ఎక్కడికి మేజర్ టౌన్స్ ఎక్కడ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. సో ఇలాంటి ఈవెంట్స్ చేస్తాము. ఎందుకంటే మేజర్ అంటే కన్స్యూమర్కి తెలియడానికి. అంటే చాలా మందికి ఏంటంటే నీలోఫర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ దొరుకుతుందని ఉంది. సో మొన్న యాక్చువల్గా ప్రోడక్ట్ లాంచ్ చేసి యాక్చువల్ 1.5 మంత్ అయింది. ఈ రోజే చాలా మంది తెలిసింది నీలోఫర్ ఉంది అని. అంటే రిటైలర్ కూడా చూడరు కదండి. సో ఇలాంటి యాక్టివిటీ అంటే డైరెక్ట్ కన్స్యూమర్ ఏమంటారు కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకి మన బ్రాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఉద్దేశం చేస్తున్నాం. సీక్రెట్ ఉంటుంది సార్? సార్ సీక్రెట్ ఏం లేదండి. ఫస్ట్ వచ్చేసి మిల్క్, ఫస్ట్ బాయిలింగ్ టైం, షుగర్. సో మీరు అలా కాదండి, ఇప్పుడు మీరు చూసే ఉంటారు. సో మీరు చూడండి, కావాలంటే మెజర్మెంట్, టైమింగ్. ఒక పాలు మనం మినిమం 5 నిమిషాలు ఉడకపెట్టాలి, చాయ్ పత్తి 5 నిమిషాలు. బాయిలింగ్ టైం ఇంపార్టెంట్, దాన్ని బట్టి. ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది, ఏం లేదు. సో ప్యూర్ మిల్కే, అమూల్ మిల్కే వాడుతున్నాము. దాని తర్వాత షుగర్ మీ దగ్గరే ఉంది, చాయ్ పత్తి ఉంది. కంప్లీట్లీ టైం అంతే. సో మనం ఏం చేస్తాం, హడావిడిగా 2 నిమిషాలు 3 నిమిషాలు టీ కావాలంటే రాదు. ఇంకోటి అంటే మనం ఇది డస్టీ కాబట్టి త్వరగా అంటే బాయిలింగ్ టైం తక్కువ ఉంటుంది. లీఫ్ టీ కొద్దిగా ఎక్కువ బాయిలింగ్ టైం.